మళ్ళీ తర్వాత పాపికొండలు ఏమంటే మళ్ళీ కనిపించవండి, తర్వాత కనిపించండి కూడా పిత్రేకొండలే. వెళ్ళరా సో గైస్ మనమైతే పాపికొండలకి అయితే స్టార్ట్ అయినాం. భద్రాచలం టు పాపికొండలు. సో భద్రాచలంలో వీళ్ళైతే మనం పికప్ చేసుకుంటారు, భద్రాచలం టు పాపికొండలు అప్ అండ్ డౌన్ అనేది. సో మనం ఇదే వెహికల్ అయితే పోవాలి, ఇప్పుడు ఇదే వెహికల్ అయితే పోతున్నాం. సో జర వీడియో పెద్దగా లెంతీగా ఉందని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో చాలా మ్యాటర్ ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పోయేటప్పుడు లొకేషన్ కూడా మంచి మంచి లొకేషన్ చూపెడతా. కాకపోతే ఎక్కువ వీడియో తీయలేదు పోయేటప్పుడు, ఎందుకంటే జర రోడ్లు మంచిలో అన్ని వీడియోలు షేక్ అవుతున్నాయి. సో కొన్ని క్లిప్స్ చేసిన ఆడిపోయినాక మంచిగా చూపెడతా, ఎందుకంటే ఆడేం డిస్టర్బెన్స్ ఉన్నదిగా. ఈడైతే డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే రోడ్లు మంచిలో పోతున్న వెహికల్లో అతను షేక్ అవుతుంది. ఫ్రెండ్స్ అదైతే పట్టించుకోకండి మీరు వాళ్ళని. మనమైతే ఇప్పుడు పాపికొండలకి అయితే రీచ్ అయిపోయినాం. ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయినాం. ఏం పేర్రా? పాపికొండలు బోటింగ్ ఏదో ఒకటి. లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది చూడంగానే. మన బ్లాగర్ పెట్టరా మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఎటు రేంజ్ లో ఉంది, ఫేమస్ అయినా మన గోదావరి గట్టు పాట ప్లే చేసిరు. మేమైతే ఫైనల్గా అయితే పాపికొండలకి అయితే వచ్చేసినాం వ్యూ పాయింట్కి. సో ఇప్పుడైతే షిప్లో అయితే టికెట్లు అయితే తీసుకుంటున్నాం. మామూలు టికెట్ అయితే తీసుకుంటారు ఆడ. సో ఆ టికెట్లు తీసుకొని దాంట్లో ఇంక్లూడ్ టిఫిన్ ఉంటుంది, టిఫిన్ లంచ్ అన్ని 3 times వాళ్ళది ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ పెడతానంట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మస్తు. అంటే నేను అయితే మస్తు అనిపిస్తుంది లొకేషన్ ఏమో కానీ నేను ఫస్ట్ టైం షిప్ ఎక్కుతున్నా, ఎందుకంటే నాకు వాటర్ అంటే మస్తు భయం. కూడా ఫస్ట్ టైం షిప్ ఎక్కుతున్నా నేనైతే. ఎగ్జైట్మెంట్ జర ఎక్కువ ఉంది. సో జర విడలేని ఇస్తే ఆన్ ద వే రోడ్ బి అంతా మంచిగా లేకుంటే. సో కొన్ని చెప్పుకోవద్దు అసలు ఎంత అరిది అంటే, కానీ వస్తుంటే వ్యూ కొంచెం కొన్ని వ్యూ మాత్రం వస్తుంది, కాకపోతే రోడ్లు మంచిగా. సో జర వీడియోలు తీయాలి, ఎందుకంటే షేక్ అయితే ఉన్నాయి. సో మామూలుగా ఐడి కార్డు ఇచ్చేసారు, మాకు కూడా ఐడి కార్డు ఇచ్చారంట. పేర్లు నెంబర్లు ఏమి లేవా? ఏం లేవు, ఖాళీ ఐడి కార్డు. ఖాళీ బోట్ పేరు శ్రీ సాయిరామ్ బోట్ ఏజెన్సీస్. ఐడి కార్డు వచ్చింది, ఫస్ట్ టైం బోట్ లేకపోతున్నాం. ఎగ్జైట్మెంట్ చాలా మాకు. ఇప్పుడు టిఫిన్ లంచ్ ఉంది, ఏమవుతుందో దీనిలో అన్ని ఇంక్లూడ్ ఉంటాయి మనకి. టిఫిన్ లంచ్ అంతా ఇప్పుడు టిఫిన్ చేయడానికి వస్తున్నాం మేము. ఇవి చూసుకోరు మీరు కూడా. హ్యాండ్ గడే చెప్తా
ఓకే సో బోర్డ్ స్టార్ట్ అవుతుంది అండ్ సాయి సబరి తెలుగు బోర్డ్ స్టార్ట్ అవుతుంది. సో ముందుగా అందరూ కూడా మీ యొక్క ప్లేసెస్ లో కూర్చోండి అండ్ అందరూ కూడా ఒకసారి కూర్చోండి. తమ్ముడు సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆధార్ కార్డు కూడా మర్చిపోయినాం. ఓకే ఓకే చూస్తే ఎక్కుతున్నాం. వస్తున్నామన్నా. హాయ్ హ్యాపీ. ఓకే సో బోర్డ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మన బోర్డ్ అండ్ యూ పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపీ విహారానికి స్టార్ట్ అవుతుంది. సో ముందులందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఓకేనా? ఓకే. సో రాజమండ్రి వెళ్ళే వరకు 10 మెంబర్స్ మీకు అక్కడ నుంచి వేరే బోట్ ఉంటుంది. ఆ బోట్ ఏ బోట్ అనేది మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాపీగా ముందుగా హ్యాపీగా జర్నీ కొనసాగిస్తాం ఓకేనా? సో ముందుగా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాటి బాయ్ ఐ లవ్ యూ రాజా, నైస్ టు మీట్ యూ. ఓకే సార్ గురుగారు హ్యాపీనా? వెడగా మీరు 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 వెడగల స్పెషల్ రైట్ రైట్ అందరూ చెప్పేసారు మొత్తం కవర్ చేసేస్తున్నారని కొప్ప తీసి హ్యాపీ. అడగారు మీకు మాకేం గొడవలు ఉన్నాయా? చెప్పండి ఒకసారి, మీకు మాకేం గొడవలు ఉన్నాయా? లేదు కదా? అందరు కూడా ఒక్కసారి రైట్ హ్యాండ్ సపోర్ట్, లెఫ్ట్ హ్యాండ్ రెండు చేతులు ఒకసారి ఒక్కసారి గట్టిగా 1 2 3 అందరికీ ఎట్లా సాగు ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే ప్రాంతం వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే ప్రాంతం వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అంటే టోటల్ గా మనం జర్నీ చేసేది ఈ యొక్క గోదావరి నదిలోనే అప్ అండ్ డౌన్ వచ్చేసి టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. 70 అంటే వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసి టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అండ్ రిటర్న్ జర్నీ మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసరికి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ అండ్ 3:30 గానీ అండ్ 4 o'clock అవుతుంది. టోటల్ గా 4 hours అండ్ 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అలాగే ఈ రోజు మనం స్టార్ట్ అయిన ప్లేస్ గోదావరి లోతు వచ్చేసి ఈ యొక్క లొకేషన్ కాడ గోదావరి లోతు వచ్చేసి ఇక్కడ 1 నుంచి 100 అడుగులు ఉంటుంది. మనం స్టార్ట్ అయిన ప్లేస్ గోదావరి లోతు వచ్చేసి ఇక్కడ 1 నుంచి 100 అడుగులు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా బోర్డ్ కనెక్ట్ మెయింటైన్ చేస్తూ కూర్చోండి. సో రైట్ తో డౌన్ అయితే లెఫ్ట్ తిరిగి చేసుకోండి, లెఫ్ట్ తో డౌన్ అయితే రైట్ తిరిగి చేసుకోండి. బోత్ సైడ్స్ రెండు పక్కలు కూడా సబ్లుగా కూర్చొని బోర్డుకి లెఫ్ట్ కానీ రైట్ కానీ రైట్ సైడ్ మాత్రాన ఆర్టీకి ఎవరు కూడా తిరుగుతుంది. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. అలాగే ఈ రోజు మనకి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు టూర్ ప్లాన్ ఈ యొక్క టూర్లను మొత్తం కూడా 2 ప్లేసెస్ లో పోతున్నాం. ఈ యొక్క టూర్లను మొత్తం కూడా 2 ప్లేసెస్ లో పోతాం. 2 ప్లేసెస్ అంటే మనకి మెయిన్ గా చూసే ప్లేస్ ఏంటంటే శివాలయం టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మినిమం ఒక 1 hour పడుతుంది. ఆ శివాలయం టెంపుల్ లోని మన బోట్ అక్కడ ఒక 30 నిమిషాలు అవుతుంది, ½ hour అవుతుంది. మీరు టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మన బోట్ లోని ఈ యొక్క లొకేషన్ కానీ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మొత్తం కూడా చికెన్, మటన్, ఫ్రాన్స్ అలాంటి ఏముండో వేయించుకోండి అంతే. వెజిటేరియన్ అండ్ లంచ్ చేస్తున్న అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొల్లూరు. ఆ కొల్లూరు అనే ప్రాంతం స్టార్ట్ అయిన కాడ నుంచి అక్కడ నుంచి మనకి పాపిడి స్టార్ట్ అవుతాయి. పాపిడికొండ లాస్ట్ ఎండింగ్ పాయింట్ అండ్ సిరువాక అనే ప్రాంతం మనకి వెళ్ళి అక్కడ పైకి వచ్చారండి ప్లీజ్. సో ర్యాలింగ్ సైడ్ ఉన్న వారందరూ కూడా ప్లీజ్. ఓకే ఈ యొక్క బెస్ట్ కపుల్స్ కి అలాగే మేడం గారికి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా క్లాస్ కొడతాం. అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ థ్యాంక్ యూ.
ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేద్దాం. మేడం గారు ఇంటి దగ్గర బాగా ప్రేమ చూసుకుంటారండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి. అలాగే సార్ ఈ రోజుకి మీ మ్యారేజ్ 15 years అయిందని చెప్పారు కాబట్టి, అలాగే మేడం గారు మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళారండి? వెళ్ళాను. మనమైతే కిందకైతే వచ్చేసినాం, ఎందుకంటే ఫోటోలు దిగడానికి వచ్చినాం. మీరైతే చాలా మంది ఉన్నారుగా, సో ఫోటోలు దిగడానికి ఛాన్సెస్ లేవు, ఎందుకంటే చాలా మంది పెంచారు. సో కింద ఇవ్వలేరు కాబట్టి కిందకైతే వచ్చినాం. కిందకి వచ్చి కొంచెం కొన్ని ఫోటోలు తీసుకొని అట్లా 2-3 షార్ట్లు తీసుకొని అనుకోమని చెప్పి కిందకి అయితే వచ్చినాం. సో వ్యూ మొత్తం వీడికి చాలా మంచిగా ఉంది, ఎందుకంటే కింద ఎవరు లేరు కదా, డిస్టర్బెన్స్ మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది వ్యూ మొత్తం, బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో ఇక్కడ 5-6 ఫోటోలు దిగి మళ్ళీ మీదికి వెళ్ళిపోతాం. వెళ్తారో వారికి మాత్రం మనం మిస్ పాపీ హిల్స్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది ఇస్తామండి మేము, ఓకేనా? సో మిస్ పాపీ హిల్స్ ఎవరవుతారో చూద్దాం, ఎవరు బాగా నడుస్తారు. ఒకసారి గట్టిగా చెప్పట్లండి మేడమ్స్ అందరికి. వయసులో పెద్దవారు వెళ్ళలేరమ్మా మీరు. పరమశివుని ఇక్కడ మనస్ఫూర్తిగా తెలుసుకుంటారు. మనమైతే ఫస్ట్ స్టాప్ అయితే చేస్తాం. ఇక శివాలయం టెంపుల్ అయితే ఉంటుందంట. సో ఈ విలేజ్ పేరు ఏంటి? పేరంటాల పల్లకి. సో ఈ విలేజ్ పేరు అయితే పేరంటారు. ఈ చుట్టూ ఏమంటారు గోదావరి రివర్కి చాలా దగ్గర ఉంటుంది. దాని ఏమంటారు దాని వేస్ కూడా అన్ని బయట పడ్డాయి వాటర్ వల్ల. శివాలయం అయితే గుడికి అయితే పోతున్నాం. సో గుడికి పోవాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలన్నమాట. మేమైతే నడుస్తున్నాం. నెక్స్ట్ ఎంత దూరం ఉందో తెలియదు మాకు కూడా, ఫస్ట్ టైం పోతున్నాం కదా, మాకు కూడా కన్ఫర్మేషన్ ఏం చేయాలి ఎంత దూరం ఉంటుందని. ఇంకొకటి ఇక్కడ సిగ్నల్ అంటే ఏమి ఉండవు, ఫోన్ మొత్తం సిగ్నల్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోనే నడవది. ఇది ఒక చిన్నపాటి బిగ్ బాస్, చిన్నపాటి పెద్దపాటి బిగ్ బాస్ ఇది. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, కొంత మాట్లాడలేదు, జస్ట్ మనం మనుషులను ఫాలో అయిపోవాలి. కలిపే కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా కొట్టేస్తుంది. బీ కేర్ఫుల్, గ్యాంగ్ తోనే తిరగండి. ఇది అయ్యప్ప మన శబరిమల పోతాం కదా, అట్లా గ్యాంగ్ లాగా తిరగదు అనుకో, మీరు అడవిలో పోతే అంతే గంగపాల్. ఎందుకందరు కలిసి పోవాలి, ఒక సింగిల్ అయితే వసూలు పోవద్దు. వాళ్ళకి ఫోన్ చేయలేం, ఏం చేయలేం. చెప్తున్నావు ఏం చెప్తలే. హ్యాపీ న్యూ ఇయర్. రండి, బాగానే ఉంది నేచర్ కూడా. రండి ఓన్కంటారు రండి అని. చెప్పులు తక్కువకండి బాయ్, చెరిగిపోతుంది. కింద కూడా చూసుకుంటే నడవని గైస్ అప్పుడప్పుడు అంటే టెంపుల్ ఇది అనుకుంటా గైస్. వాటర్ ఫాల్ బి ఉందంటే సౌండ్ అయితే వస్తున్నాయి, వాటర్ ఫాల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాపికొండ నేషనల్ పార్క్. సో ఇదే టెంపుల్ గైస్. ఈ టెంపుల్ మీద అయితే రండి గైస్, వ్యూ మాత్రం మస్తుంది. ఏంది స్టిల్ ఇద్దాం. ఏంటి అది, ఏ సినిమా? మంజుమూల్ బాయ్స్ లాగా. మంజుమల్ బాయ్స్ ఇది. చిన్నపాటి వాటర్ ఫ్లో వచ్చింది ఇక. సో మా వాళ్ళు చూడండి సార్, అంటే మా షిప్లో వచ్చి రైల్వే. ఇక్కడ చెప్పులిప్పి కాలు ఆడుకోరి. నడు గణేష్, నడు నడు మెల్లగా కింద పడగలవు. బా ఇంత చల్లగా ఉన్నాయి వీడి, చిల్లు వాటర్ ఉన్నాయి. రే అంటే మీదికి ఎందుకు వచ్చారు అందరు కింద కాలు అడిగితే? సిను మెల్లగా. డెడికేషన్ అట్లా ఉంది మరి ఫోటోగ్రఫీది. డెడికేషన్ లెవెల్ అది గణేష్ది.
సో గాయస్ ఇప్పుడైతే మనం శివునిగుడి అని చెప్పినాం కదా, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ టెంపుల్, ఫస్ట్ షాప్ ఇది. చాలా పీస్ఫుల్ ఉండే. జసేపు ధ్యానం అంటారా, ధ్యానం కూడా చేసి ఎవరికి తెలియకుండా దాని ఇంకో వాటర్ ఫాల్ ఉంది, వీడియో తీసినాం, అది యాడ్ చేస్తాం. సో ఆ గుడి వెంకల అయితే ఎవరు వస్తలేరు మ్యాక్సిమం, మనమైతే వచ్చినాం. ఇంకా ఈ ఊరోళ్ళు విలేజ్ వాళ్ళు ఉన్నారు, వర్క్ చేస్తారు, వాళ్ళు రానిస్తలేరు. మేము అట్లా చూడండి కోసం దూరంకి వెళ్ళొస్తాం అని చెప్పి ఇంకా ముంగల్ దాకా వచ్చినాం. సో అంటే ఆ వాటర్ ఫాల్ కూడా పెడతా చూడండి. ఈ విలేజ్లో అయితే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, ఆ గుడి బ్యాక్ సైడే ఇల్లులు ఉన్నాయి కొన్ని. సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు, చూపెడతా అది చూడండి. మొత్తం పురాణకాల ఇల్లు అయితే ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి కరెంట్లు ఉండవంట, ఏముండవంట, అసలు సోలార్స్తో ఉంటాయి, నడుస్తాయంట ఎంత ఈ ఊరికి రోడ్లు ఉండవు, ఏముండవు, షిప్ వల్ల అంతా బయటకు వస్తారు, లోపలికి వస్తారు. సో ఇదే టెంపుల్. టెంపుల్కి రాగానే అయితే లంచ్ అయితే స్టార్ట్ చేసారు. సో మేము కూడా తింటున్నాం. టైం అయితే 1 అవుతుంది. ఇవన్నీ అయితే టికెట్ అయితే ఏమంటారు ఇంకోటి ఉంటుంది, టికెట్ ప్రైస్ ఇంకోటి. సో మా వాళ్ళందరూ తింటారు. స్కిప్ చేస్తారు కదా మీరు, అదే మీరు స్కిప్ చేస్తారా? ఎందుకు స్కిప్ చేయాలి మరి? ఇప్పుడు ఫ్రీ అని స్కిప్ చేయాలి. పైన కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? కార్డ్ మిస్ అయింది, ఇంకెవరైనా వచ్చేవారు ఉన్నారా? ఒక కార్డ్ మిస్ అయింది, ఇంకెవరైనా వచ్చేవారు ఉన్నారా? బామరే మండలే ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి. మన అది పాపికొండ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ చాలా మంచిగా అయితే అయింది. దాని టికెట్ కాస్ట్ అయితే 12 చాలా మంచిగా అయింది. ఇంకా చాలా మంచిగా టైం పాస్ చేసారు, చాలా మంచిగా అయితే ఉండేది. దాని కాస్ట్ అయితే 1200లా ఇంక్లూడ్ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అయితే ఉంటాయి. చాలా మంచిగా అయితే ఉంది. మా వాళ్ళు ఎంజాయ్ చేసారు, అయితే అడుగుతా వాళ్ళకు కూడా. బట్ మంచిగా ఉండే ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేసిరా మంచిగా. ఆ పైసలు వర్తా ఈ నేచర్ లో రాయుడు ఎట్లా నేచర్ ఎట్లుండే అంటే బాగుందంటే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది కానీ కొంచెం డిసప్పాయింట్ కూడా అయింది. ఎందుకు వై మరి అంతసేపు బోర్డులు ఏం చూపెట్టలేదు, వాళ్ళు చూపెట్టడానికి ఏం లేదు, మనం చూసుకోవాలి వ్యూని అంతే. తొందరగా రిటర్న్ చేసి తొందరగా అయితే 4 hours అయింది. పోనీకి 2 hours, ఆనికి 2 hours. మధ్యలో అయితే ఒక దగ్గర ఆపి లంచ్ చేసారు, అట్లా టెంపుల్ కూడా పోయినాం. ఏమైంది? నా 200 అద్దాలు పోగొట్టేసి గోగుల్స్ పోయినాయి, సన్ గ్లాస్ ఏమంటారు, సన్ గ్లాస్ అయితే పోయినాయి అంట. గంగలా కలిపేసి అద్దాలని గోదావరిలో కలిపేసిండు. ఏడు ఒక పిల్లని అయితే వడాయించిండు షిప్ లోనే.